గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే సూపర్గా ఉన్నాము అండ్ మీరు అందరూ కూడా సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. సో మొత్తానికి ఇంటి నుంచి అయితే బాక్స్ వచ్చేసిందండి. కాకపోతే ఒక చిన్న చేంజ్, ఇది పప్పల బాక్స్ కాదు, బట్ ఆఫ్ కోర్స్ తినేవే విచ్ ఆర్ అవర్ ఫేవరెట్ మామిడి పళ్ళు. మేము మొన్న ఊరు వెళ్ళినప్పుడు కూడా తోటకి వెళ్ళాము, బట్ అప్పుడు ఏంటంటే తోటలో ఒక్క కాయ కూడా దొరకలేదు అనమాట. అంటే మనకు తెలియదు కదా ఏ కాయ తయారైంది, ఏది కొయ్యాలి ఏది కొయ్యకూడదు, ఇవన్నీ మనకు తెలియదు కదా. సో అప్పుడు ఒక్క కాయ కూడా తెచ్చుకోలేదన్నమాట. ఓన్లీ మా ఇంట్లో తోటలో గార్డెన్లో కాసిన మామిడి పళ్ళు మాత్రం తెచ్చుకున్నాము, తోట నుంచి ఏమీ తెచ్చుకోలేదు. సో ఇప్పుడు మమ్మీ వాళ్ళ తోటకి వెళ్ళి అప్పుడు మామిడికాయలు అవన్నీ కోసారనమాట. అంటే ఎవరైతే రైతు చూస్తారో వాళ్ళకి తెలుస్తుంది కదా కాయ తయారైందా లేదా అన్నట్టుగా. సో వాళ్ళు చూసి కోసి తెచ్చారు. సో మాకు కూడా పంపించారనమాట బాక్స్. ఇదిగోండి కాయలు అయితే మంచిగా, అంటే ఇంకా పండలేదు, పండుతాయి. ఇవేంటంటే ఎటువంటి ఫర్టిలైజర్స్ ఎటువంటి ఏమీ వేయకుండా, కార్బైడ్లు ఏమి వేయకుండా జస్ట్ చెట్టును కోసిన కాయల్ని గడ్డిలో వేసి ఇలా బాక్స్లో పంపించారనమాట. అసలు పెట్టుకుంటే తింటే అమృతంలా ఉంటుందండి, అంత తీయగా ఉంటాయి అనమాట. న్యాచురల్గా పండిని ఎంతైనా టేస్ట్ డిఫరెంట్గా ఉంటాయి కదా, చాలా చాలా తీయగా ఉంటాయి. ఇంకా షుగర్ వేసారా అన్నంత స్వీట్ ఉంటాయి అనమాట. ఇట్లాంటివి కావాలన్నా సరే ఇక్కడ దొరకవు. హైదరాబాద్లో ఆబ్వియస్లీ ఏవో కొన్ని తెచ్చుకుంటున్నాం కానీ అసలు అంత టేస్ట్ అయితే లేవు. సో ఇంకా ఇవి రాగానే అందరం ఫుల్ ఎక్సైట్ అయిపోయాం అనమాట. ఇంకా ఒక్కొక్కటి పండుతుంటే ఇంకా దాని మీద అందరం నాకు ముక్క కావాలి అని అనుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నాం అనమాట. సో బాక్స్ వచ్చేసింది. ఇదివరకు అయితే ఎల్బీ నగర్ వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది, ఇప్పుడు ఇటు కేపీఎస్పీ వేశారనమాట. సో అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాం. కొంచెం ఎక్కడ ఏంటి అన్నది లొకేట్ చేయడానికి టైం పట్టింది కానీ ఫస్ట్ టైం కదా, బట్ ఈజీగానే తెచ్చేసుకున్నాంలేండి. అక్కడైతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి తెచ్చుకోవాలి, ఇక్కడ అంత ఎర్లీగా ఏం లేదు, కొంచెం లేట్ అయింది ఇక్కడికి వచ్చేసరికి. సో మేము ఆల్మోస్ట్ ఇంక ఈవినింగ్ తెచ్చుకున్నాం అనమాట. సో మొత్తానికి మా తోట మామిడి పళ్ళు అయితే వచ్చేసి అండ్ సూపర్ టేస్టీగా ఉన్నాయండి. సో ఫైనల్లీ ఈ కొత్త ఇంట్లోకి వచ్చాక ఒక ఫంక్షన్ అటెండ్ అవబోతున్నా అనమాట. ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ బర్త్డే పార్టీకి వెళ్ళబోతున్నాను. సో మేబీ ఈ రీసెంట్ టైమ్స్లో అసలు ఏ పార్టీకి వెళ్ళినట్లేను నేను. సో ఈ రోజు ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. సో దానికోసమే మంచిగా రెడీ అవ్వాలి నేను అనుకుంటున్నాను. ఫంక్షన్స్లో బాగా నచ్చేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడీ అవ్వడం, ఏం శారీ కట్టుకోవాలి, ఏంటి, ఎలా రెడీ అవ్వాలి, ఇదంతా మంచిగా అనిపిస్తుంది. బట్ సమ్మర్స్లో ఏంటంటే మన స్కిన్ ఒకలా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ అస్ ఫేస్ చేసేది పింపుల్స్. ఆయిలీ స్కిన్ వల్లనే కాదండి, యాక్నే వస్తుంటుంది, బ్రేక్అవుట్స్ వస్తుంటాయి, ఎందుకంటే పోర్స్ క్లాగ్ అవుతుంటాయి, ఎక్స్ట్రా ఆయిల్స్ రిలీజ్ అవుతూ ఉంటుంది స్కిన్ లోంచి. ఇట్లాంటి రకరకాల రీజన్స్ ఉంటాయి కదా. నా రీజన్ ఏంటో తెలుసా అండి, బికాజ్ నాది ఆయిలీ స్కిన్ కాదు, బట్ నాకు కూడా వస్తాయి. ఇదిగోండి ఇక్కడ ఒకటి వచ్చింది, ఇప్పుడు ఇక్కడ ఒకటి వచ్చింది. ఇవేంటి అంటే మ్యాంగోస్ ఓవర్ హీట్ అనమాట. సమ్మర్ అంటే మ్యాంగోస్ బాగా తింటాము, ఇప్పుడే కదా సీజన్ వచ్చేది. సో ఆబ్వియస్లీ మ్యాంగోస్ బాగా తింటా. అండ్ నేను పెరుగు మజ్జిగ లాంటివి తినాను. సో ఆబ్వియస్లీ ఆ ఓవర్ హీట్ అనేది చేస్తుంటుంది. ఆఫ్ కోర్స్ సబ్జా గింజల తాగుతుంటా, నిమ్మకాయ రసం చేసుకొని తాగుతుంటా, బట్ స్టిల్ ఓవర్ హీట్ కి ఒకటో రెండో బ్రేక్అవుట్స్ రావడం ఇదంతా కామన్ అనమాట. సో నాకు ఇదిగోండి ఇక్కడొకటి రెండు వచ్చినాయి యాక్నే. యాక్చువల్గా ఒకనొక ఇయర్లో అయితే బాగా వచ్చినాయి మొత్తం మీద, ఇక్కడ అంతా కూడా ఇటు ఒక టూ అట్లాగా చాలా వచ్చినాయి అనమాట ఒక ఇయర్ అయితే. ఆ ఇయర్ ఇంకా అసలు నా లైఫ్లోనే ఎప్పుడు అన్ని పింపుల్స్ రాలేదు. ఇంకా ఆ తర్వాత నుంచి కొంచెం జాగ్రత్తగా, సమ్మర్ అంటే స్కిన్ కేర్ కూడా జాగ్రత్తగా తీసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత నుంచి ఇంకా అసలు పింపుల్స్ అనేవి రాలేదు. సమ్మర్ అన్నా సరే పింపుల్స్ అనేవి రాలేదు, ఎందుకంటే ప్రాపర్ స్కిన్ కేర్ వల్ల కూడా మనకి ఈ యాక్నే పింపుల్స్ ఇవన్నీ రావడము, అవి కంట్రోల్ అవ్వడము ఇవన్నీ డిపెండ్ అయి ఉంటుంది. అఫ్ కోర్స్ మనం తీసుకునే ఫుడ్ కానీ, మన లోపల ఉండే చేంజెస్, హార్మోనల్ చేంజెస్ కానీ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చేస్తాయి. బట్ ప్రాపర్ స్కిన్ కేర్ కూడా ఇంపార్టెంట్. బట్ ఈ కారణం వల్లే పింపుల్స్ వస్తాయి అని మనం జనరలైజ్ చేసి చెప్పలేం. సో దానికంటూ మనకి ఏంటి, మన స్కిన్ టైప్ ఏంటి, మన రిక్వైర్మెంట్స్ ఏంటి, మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే మనం ఎట్లాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాము, ఇవన్నీ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. కొంతమందికి ఏంటంటే యాక్నే బాగా వచ్చేస్తాయి అనమాట. మనం ఏదో చూసేసి దాంట్లో ఉన్నది వాళ్ళకి పనిచేసింది మనకి పనిచేస్తుంది అని వాడేసి అది వాడకపోయి ఇంకా ఎక్కువ అయిపోవడాలు, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం వింటూ ఉంటాము. సో యాక్నేని ప్రాపర్గా ట్రీట్ చేయాలి అని అంటే యూ హ్యావ్ టు విజిట్ ఎ డర్మటాలజిస్ట్. ఎందుకంటే డర్మటాలజిస్టులు మాత్రమే మనకి ఉన్న ప్రాబ్లమ్ని అనలైజ్ చేసి దానికి కరెక్ట్ కిట్ ని ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి మీరు డైరెక్ట్ గా డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళగలిగితే వెల్ అండ్ గుడ్, వెళ్ళి డైరెక్ట్ గా విజిట్ అయ్యి చూపించుకోవడం బెటర్. మేము వెళ్ళలేము, మాకు ఆ పాసిబిలిటీ లేదు అని అనుకుంటే యూ కెన్ ట్రై క్యూర్ యాప్.
అదే మన క్యూర్ స్కిన్ ఇప్పుడు క్యూర్ యాప్ గా పేరు మారింది కదండి. సో క్యూర్ యాప్ ని ట్రై చేయొచ్చు. ఇందులో కూడా మనకి డర్మటాలజిస్టే మన స్కిన్ ని అనలైజ్ చేస్తారు AI ద్వారా. అది కూడా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అన్ని క్లియర్ గా మెన్షన్ చేస్తూ దేనికి ఎట్లాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి ఏంటి ఇవన్నీ కూడా ఒక పర్సనలైజ్డ్ కిట్ మనకంటూ ఇస్తారు కాబట్టి అది యూజ్ చేసి మీకు ఇంకా బెటర్ రిజల్ట్స్ కూడా రావచ్చు. సో నేను నా క్యూర్ స్కిన్ కిట్టే యూజ్ చేస్తున్నాను. సో నాకు బేసిక్గా ఈ పింపుల్స్ ప్రాబ్లం ఇవన్నీ కాదు, కానీ నాకున్న డ్రై స్కిన్ ప్రాబ్లము అండ్ ఈ సమ్మర్లో ఎట్లాంటి కేర్ తీసుకోవాలి ఇట్లాంటికి సంబంధించినవి అన్ని నా కిట్ వచ్చింది. సో ఐఎమ్ యూజింగ్ మై కిట్. సో ఈ సమ్మర్ లో అయితే ఇది కూడా చూసారు కదా, ఎటువంటి ఎక్కువ పింపుల్స్ అయితే రాలేదు. సో ఫంక్షన్ కి వెళ్ళాలి అంటే ముఖం ఎలా ఉంది అన్న చూసుకుంటాం కదా, సో అలా చూసుకుని ఓకే బాగానే ఉంది, వీ కెన్ గెట్ రెడీ అని అనుకున్నాను. సో ఇప్పుడు మనము ఫాస్ట్ గా రెడీ అయిపోదాము. స్కిన్ కేర్లో మెయిన్గా ఫేస్ వాష్ ప్లేస్ అని ఇంపార్టెంట్ రోల్ అనిపిస్తుంది అండి. నేను నా కిట్లో వచ్చిన ఫేస్ వాషే యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఇది సెన్సిటివ్ ప్రో క్లెన్జర్. ఇదేంటంటే నా ఫేస్లోంచి ఎక్కువ ఎక్సెస్ ఆయిల్ అవి తీసేయకుండా స్కిన్ని కొంచెం మంచిగా మాయిశ్చర్డ్గా ఉంచుతుంది అనమాట. మామూలుగా సోప్ నొరగలాగా తెగ వచ్చేసి మొత్తం డ్రై అయిపోదు. సో నా స్కిన్కి బాగా సూట్ అవుతుంది ఈ ఫేస్ వాష్. సో ఖచ్చితంగా ఫేస్ వాష్ అయితే మాత్రం ఇదే యూజ్ చేస్తూ ఉంటాను. వాష్ చేసుకోగానే దాన్ని అలా వదిలేయకుండా అంటే ఎవరికైతే డ్రై స్కిన్ ప్రాబ్లం ఉందో అది కొంచెం మనకి డ్యామ్గా ఉన్నప్పుడే దాన్ని ప్రాపర్ మాయిశ్చరైజేషన్ కూడా చేసేయాలన్నమాట. సో ఇప్పుడైతే ఫంక్షన్కి రెడీ అవుతున్నాం కాబట్టి అది కూడా నైట్ పార్టీ కాబట్టి సన్ స్క్రీన్ అవసరం లేదు మనం డే టైంలో వెళ్తున్నాం అంటే సన్ స్క్రీన్ మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడైతే నాకు అవసరం లేదు కాబట్టి నేను డైరెక్ట్గా నా డే క్రీమ్ పెట్టేసుకుంటున్నాను అనమాట. అదే మాయిశ్చరైజర్. ఇది బ్యారియర్ రీస్ట్రక్చర్ క్రీమ్ అని మార్నింగ్ అండ్ నైట్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఇట్ యాక్ట్స్ లైక్ అ మాయిశ్చరైజర్ ఫర్ మై స్కిన్ అనమాట. మనకి ఎలా వాడాలి, ఏ ప్రోడక్ట్ని ఎప్పుడెప్పుడు వాడాలి, ఎంతెంత వాడాలి, ఎలా వాడాలి, ఎవ్రీథింగ్ అంతా కూడా యాప్లోనే మెన్షన్ చేసి ఉంటుంది. సో ఆ యాప్లో చెప్పినట్టుగా ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయిపోవడమే అనమాట. స్కిన్ని ప్రాపర్గా మాయిశ్చరైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి, లేకపోతే మేకప్ సరిగ్గా సెట్ అవ్వదు అనమాట డ్రై స్కిన్ పైన. సో అందుకని మాయిశ్చరైజేషన్ ముందు చేసుకొని ఆ తర్వాత రెడీ అవుతాను అనమాట. ఇన్ కేస్ మీరు కూడా క్యూర్ యాప్ కిట్ ట్రై చేయాలి అని అనుకుంటే దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా, ఒకసారి చెక్ చేసేయండి. ఒక కిట్కి గాను మనకు 2200 రూపీస్ అవుతుందండి. అండ్ నా కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు కొంచెం డిస్కౌంట్ కూడా వస్తుంది. ఆ కూపన్ కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఇదేంటంటే ఒక కిట్ మనకి ఒక 2 to 3 months వరకు అయితే వచ్చేస్తుంది, డిపెండింగ్ ఆన్ ద యూసేజ్ అనమాట. సో ఇన్ కేస్ మీరు ట్రై చేయగలము, అది ఎఫర్డబులే అని అనుకుంటే లింక్ అది డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. మొత్తం స్కిన్ కేర్కి సంబంధించిందంతా ఇలా బాక్స్లో వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా నేను శారీ అండ్ జ్యువెలరీ ఏం తీసుకున్నానో చూపిస్తాను రండి. నేను సెలెక్ట్ చేసుకున్న శారీ అయితే ఇది. బర్త్డే పార్టీ కాబట్టి కొంచెం ఫ్యాన్సీ స్టైల్ ఆఫ్ శారీ కట్టుకుంటే బాగుంటుంది అని అనిపించింది. ఇది జస్ట్ ఇలా స్టోన్ లైన్ వస్తుంది అన్నమాట. బార్డర్ అంతా, శారీ అంతా బ్యూటిఫుల్ పింక్ కలర్, దాని కింద స్టోన్ లైన్ వచ్చి ఇలాగా పైపింగ్ లాగా చేసి ఉంటుంది. అండ్ క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా లైట్ వెయిట్ తోటి ఫాలింగ్ క్లాత్ లాగా ఉంటుంది అనమాట. ఇది ఎప్పుడో లాంగ్ బ్యాక్ తీసుకున్నాను లేండి ఈ శారీ, ఇప్పటివరకు కట్టుకోవడానికి అవ్వలేదు. ఫైనలీ ఈ బర్త్డే పార్టీకి పర్ఫెక్ట్ అని అనిపించి, అది కూడా నైట్ పార్టీ కాబట్టి స్టోన్ వర్క్ ఉన్న శారీ బాగా ఉంటుంది అని ఈ శారీ కట్టుకుంటున్నాను అనమాట. ఇది లాంగ్ బ్యాక్ షీనిట్స్ లో తీసుకున్నాను. ఈ శారీ ప్రైస్ 1100 రూపీస్ అనమాట. సో ఈ శారీకి యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ఇది, అంటే శారీతో పాటు వచ్చిన బ్లౌజ్ ఇదనమాట. అంటే పైపింగ్ లో ఏ కలర్ ఉందో అదే కలర్ బ్లౌజ్ పీస్ వచ్చింది. దానికి హ్యాండ్ పర్పస్ కి స్టోన్ లైన్ ఇచ్చారు ఇలాగా. అండ్ నెక్ పార్ట్ కూడా ఇలాగే స్టోన్స్ తోటి నెక్ ప్యాటర్న్ లాగా ఇచ్చి మొత్తం చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఇచ్చారనమాట. కానీ నేను ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోలేదు, ఈ శారీలో వచ్చింది. సేమ్ ఇదే కలర్లో నాకు ఇంకొక బ్లౌజ్ ఉందనమాట, విచ్ ఈస్ దిస్ వన్. ఇది వేరే పింక్ కలర్ శారీ పైకి, అందుకే దీనిపైన పింక్ డాట్స్ ఉండి అండ్ సేమ్ కొద్దిగా అంటే సేమ్ అని చెప్పను కానీ కొంచెం అదే గ్రీన్ షేడ్లో ఒకలాంటి మ్యాచ్ అవుద్దా ఏంటి అన్నట్టుగా ఈ శారీ తీసాను, ఈ బ్లౌజ్ తీసాను వేసి పేర్ చేద్దామని చెప్పి. బట్ దీనికన్నా ఇంకొక ఆప్షన్ బెటర్ అనిపించింది, విచ్ ఇస్ దిస్ వన్. ఈ పింక్ కలర్ బ్లౌజ్ బనారస్ బ్లౌజ్ అండి. ఇది యాక్చువల్గా ఏ శారీ పైకి కాదు, జస్ట్ ఆ మెటీరియల్ తీసుకొని ఆ ప్యాటర్న్ బాగుంది అని అమ్మ తీసుకుంది అనమాట. అమ్మకో బ్లౌజ్ నాకో బ్లౌజ్ కుట్టించింది. సో ఈ మొత్తం ఇట్లా ఫ్లోరల్ డిజైన్ లా ఉంటుంది జరీతోటి. దీంట్లో కూడా కలర్ కాంబినేషన్ అదే కనిపిస్తుంటుంది మనకి, ఏదైతే శారీలో పైపింగ్ కలర్ వచ్చిందో అలాగే వచ్చింది అనమాట. ఇది కొంచెం వెనక సైడ్ హై నెక్ పెట్టి ఒక రౌండ్ హోల్ లాగా పెట్టి ఇలాగా స్టిచ్ చేసింది. హ్యాండ్స్ కూడా మనకి కొంచెం ఎల్బో వరకు వస్తాయి అన్నమాట. సో దీనికి కూడా పైపింగ్ కూడా అలాగే ఉంటుంది. సో ఈ బ్లౌజ్ అయితే బాగుంటుంది నేను అనిపించి ఈ బ్లౌజ్ తో పేర్ చేయాలని డిసైడ్ అయ్యాను.
అండ్ జ్యువెలరీ విషయానికి వచ్చేసరికి ఈ నెక్లెస్ పెట్టుకుంటున్నాను అనమాట. ఈ మధ్య ఫ్యాన్సీ శారీస్ అన్నిటికీ కూడా నాకు ఈ సెట్టే సూట్ అవుతుంది. ఇది నేను పన్నా జ్యువెలర్స్ లో తీసుకున్నాను, షేర్ చేశాను కదండి, 2.5 grams లో వచ్చింది. సూపర్ గా సెట్ అయిపోద్ది అన్ని ఫ్యాన్సీ శారీస్ పైకి. మీరే చాలా సార్లు వీడియోలో చూసుంటారు, ప్రతిసారి ఇదే పెట్టేసుకుంటూ ఉంటా. దీనిపైకి ఈ స్టడ్ ఇయర్ రింగ్స్ ఒక ఆప్షన్ ఉన్నాయి, సేమ్ అలాగే పింక్ స్టోన్ అంటే ఇంకొంచెం డార్కర్ లేండి, వైట్ అండ్ పింక్ స్టోన్ కాంబినేషన్ లో వచ్చిన ఈ స్టడ్స్ ఒక ఆప్షన్ ఉన్నాయి. బట్ స్టడ్స్ పెట్టుకుంటే మరీ చిన్నగా అయిపోతాయేమో అని అనిపించింది. సో ఈ ఇయర్ రింగ్స్ కూడా ఒక ఆప్షన్ తీసి పెట్టుకున్నాను. ఈ ఇయర్ రింగ్స్ ఏమో నేను అమెజాన్ లో పర్చేస్ చేశాను అనమాట. సో ఇవి కూడా పింక్ స్టోన్ తో వచ్చినాయి కదా, ఇవైనా బాగానే సెట్ అవుతాయి అండ్ కొంచెం లాంగ్ గా కూడా ఉంటాయి, హెవీగా కనిపిస్తాయి అని అనిపించింది. సో మొత్తం రెడీ అయ్యాక పెట్టుకొని చూసి ఏ బాగుంటే అవి పెట్టుకుందాంలే అని అనుకున్నాను అనమాట. సో ఫైనలీ నా ఫుల్ లుక్ అయితే ఇలా ఉందండి. సింపుల్ ప్లెయిన్ శారీ, బట్ స్టోన్ లైన్ అది మంచిగా ఎవిడెంట్ గా కనిపిస్తూ చాలా బాగుంది. అండ్ బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయింది అనమాట. కాంట్రాస్ట్ బ్లౌజ్ వేస్తే ఇంకా లుక్ డిఫరెంట్ గా ఉండేది, అండ్ దానికన్నా ఇలాగా ఒక బనారస్ డిజైన్ బ్లౌజ్ ప్లెయిన్ శారీ కాబట్టి ఇది పర్ఫెక్ట్ గా సెట్ అయిందని అనిపించింది. ఇయర్ రింగ్స్ కూడా లాంగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని రెడీ అయ్యా అనమాట. సెట్ కూడా నెక్లెస్ కూడా మంచిగా సెట్ అయింది. శారీలో కూడా పింక్ కలరే ఉంది, సో పింక్ స్టోన్ అండ్ ఆ థ్రెడ్ అదంతా కూడా మంచిగా వచ్చింది అనమాట. అంటే ఇటాలియన్ కంట అంటున్నారు చూడండి, అవే కొంచెం బడ్జెట్ లో కావాలనుకుంటే ఇట్లాగా థ్రెడ్ జ్యువెలరీ కూడా తీసుకోవచ్చు. సో ఇదైతే నాకు బాగా సూట్ అయింది అండ్ బడ్జెట్ లో కూడా వచ్చింది అని మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదండి, పీజేఈలో తీసుకున్నా అని. ఇంకా అందరం అయితే స్టార్ట్ అయిపోయామండి. మావయ్య గారు, పిల్లలు, మా వారు, నేను అందరం బయలుదేరామన్నమాట. అంటే ఇది మా వారి సైడ్ ఫంక్షన్ అనమాట. సో చాలా రోజుల తర్వాత ఫంక్షన్కి వెళ్తున్నా కాబట్టి నేను కూడా సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను. కొత్త ఇంట్లో ఫస్ట్ ఫంక్షన్ కదా వెళ్ళడము, సో మంచిగా అనిపించింది. ఇంకా వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ మాత్రం ఒక రేంజ్ లో ఉందన్నమాట. ఇంతకు ముందు మేమున్న పాతింటి దగ్గర నుంచి అయితే దగ్గర అయ్యేది, ఇప్పుడు మేము దూరంగా వచ్చేసాం కాబట్టి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఇట్ టుక్ 1 hour 45 minutes టు రీచ్ దేర్ అనమాట. అంటే బై రోడ్ కాబట్టి ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి 1 hour 45 minutes పట్టింది అక్కడికి వెళ్ళడానికి. ఇంకా బర్త్డే ఫంక్షన్ కాబట్టి డెకరేషన్ అదంతా కూడా బాగా చేశారు. మొత్తం బెలూన్స్ అవన్నీ పెట్టి, పెద్ద పెద్ద బొమ్మలు అవన్నీ పెట్టి, మనుషులు కొంతమంది వచ్చిన పిల్లలందరినీ ఎంగేజ్ చేస్తూ అలాగా కొన్ని క్యారికేజెస్ అని ఇట్లాగా చాలా అరేంజ్ చేశారనమాట. పిల్లలకి ఫన్ గేమ్స్ అని అన్ని కూడాను. సో బాగుంది. ఏదైనా ఫంక్షన్కి వెళ్తే మనం చూసేది డెకరేషన్, ఫుడ్, అందరినీ కలిసామా, అంతా ఎట్లా జరిగింది ఇదే కదా. సో అన్ని కూడా పర్ఫెక్ట్ గా అయినాయి అనమాట. సో మేము కూడా మంచిగా టైం స్పెండ్ చేసి మంచిగా తిని అందరినీ కలిసి హ్యాపీగా మాట్లాడుకో ఇంకా బయలుదేరాము. బయలుదేరే టైంకి ఇంకా ఆల్మోస్ట్ ట్రాఫిక్ అంతా చాలా తగ్గిపోయింది అనమాట. బట్ కొద్దిగా సిటీలోకి వచ్చేసరికి కొన్ని ప్లేసెస్లో ఇంకా ట్రాఫిక్ ఉంది అని అనిపించింది. ఎందుకంటే మేము నైట్ ఆల్మోస్ట్ అప్పుడు 11:36 అవుతుంది అన్నమాట టైం. అంటే ఇంకా 11:45 అనుకోండి. ఆ టైంకి కూడా స్టిల్ ఇంకా కొన్ని ప్లేసెస్లో అయితే ట్రాఫిక్ ఉంది అండ్ జనాలు ఇంకా తిరుగుతూనే ఉన్నారనమాట. సో నైట్ అయితే ఎవ్వరు ఉండరు రోడ్ మీద అని అనుకుంటాం, బట్ స్టిల్ చాలా మంది ఉన్నారు రోడ్ పైన అంతా కూడా ట్రావెల్ చేస్తూ. అంటే అవుట్స్కట్స్ అంటే కొంచెం దూరంలో అలాగా లేరు, కానీ సర్టన్ మెయిన్ పాయింట్స్లో అయితే ఉన్నారు. హలో గైస్, ఫైనల్లీ ఇంటికి వచ్చేసాము అండ్ ఇప్పుడు టైం అయితే నైట్ 12 o'clock అయింది. అందరూ పడుకుని పోయారు, నేను ఇంకా ఫ్రెష్ అయ్యి పడుకోవాలన్నమాట. ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది, పార్టీ అంతా కూడా చాలా బాగా జరిగింది. అందరినీ కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేసి వచ్చా. మంచిగా ఫుడ్ కూడా తిన్నా, మంచి ఫొటోస్ అవన్నీ కూడా తీసుకున్నా. అంటే కొత్త శారీ కట్టుకున్నప్పుడు మంచిగా ఫొటోస్ తీసుకోవాలనిపిస్తుంది కదా. వెళ్ళేటప్పుడు ఏంటంటే టైం సరిపోలేదు, అంతా హడావిడి అయిపోయింది. సో అందుకని అక్కడ కొంచెం తీసుకున్నా అనమాట. అండ్ ఫుల్ లుక్ అది కూడా ఇప్పుడు వచ్చిన తర్వాత షూట్ చేసా. లిటరల్లీ వెళ్ళేటప్పుడు నాకు అసలు టైం సరిపోలేదు. అంటే వెళ్ళాల్సింది చాలా దూరం కదా, అంటే ఇప్పుడు మారిపోయిన ఇంటికి చాలా దూరం కాబట్టి చాలా టైం పట్టింది అనమాట. ఐఎమ్ జస్ట్ లవింగ్ దిస్ సారీ. మంచి బ్యూటిఫుల్ కలర్ కదా, బాగా అనిపించింది. సో మంచిగా వచ్చినాయి ఫోటోగ్రాఫ్స్ అవన్నీ కూడాను. ఎంత లేట్ అయినా, ఎంత అలసిపోయినా, ఇంకెంత ఓపిక లేదు అనుకున్నా సరే మొత్తానికి రాత్రి పడుకోబోయే ముందు ప్రాపర్గా ఫేస్ని క్లీన్ చేసుకోవడం, అంటే మేకప్ అంతా రిమూవ్ చేసుకోవడం ఈజ్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఆ తర్వాతే పడుకోవాలి.
ఎందుకంటే నైట్ స్కిన్ కేర్ కూడా ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ అనమాట. సో నైట్ స్కిన్ కేర్ అంటే ఏం లేదులేండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం మేకప్ వేసుకొని ఉన్నాను కాబట్టి మేకప్ రిమూవ్ చేసుకోవాలి. సో మేకప్ రిమూవర్ అన్నా యూజ్ చేయొచ్చు, ఎందుకంటే నేను వాటర్ ప్రూఫ్ మేకప్ యూజ్ చేస్తున్నా కాబట్టి అది నార్మల్గా వాటర్తో వాష్ చేసుకుంటే పోదు. సో అందుకని మేకప్ రిమూవర్ యూజ్ చేస్తున్నా అనమాట. మేకప్ రిమూవర్ లేదు అని అనుకుంటే మనం ఆయిల్తో అయినా సరే మంచిగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఏదైనా కాటన్ ప్యాడ్ తీసుకొని దానికి మొత్తం మేకప్ రిమూవర్ కానీ ఆయిల్ కానీ ఏదైనా అప్లై చేసుకొని దాంతో మంచిగా వైప్ ఆఫ్ చేసుకుంటే మేకప్ అంతా వచ్చేస్తుంది అనమాట. అలానని ఓన్లీ 1 స్టెప్లోనే మొత్తం అంతా క్లీన్ అయిపోదు. సో మళ్ళీ ఫేస్ వాష్ కూడా చేసుకోవాలి. అఫ్కోర్స్ నేను ప్యూర్ స్కిన్ ఫేస్ వాష్ యూజ్ చేస్తూ ఉంటాను కాబట్టి అదే నేను వాష్రూమ్లో ఉంటుంది. సో దాంతోనే వాష్ చేసేసుకుంటాను అనమాట. ఇంకా మనకి కిట్లో ఏదైనా నైట్ క్రీమ్ లేకపోతే ట్రీట్మెంట్ సంబంధించి అలాంటిది ఏదైనా వస్తే అది యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు చూసారు కదా, కాటన్ ప్యాడ్ తెల్లగా ఉండేది కాస్త ఇలా బ్రౌన్గా అయిపోద్ది అనమాట. ఎందుకంటే మొత్తం స్కిన్ పైన అంత క్రీమ్ అవన్నీ ఉంటాయి కదా, అవి కంటికి కాజల్ ఇవన్నీ ఉంటాయి, అవి అండ్ లిప్స్టిక్ అన్నీ ఉంటాయి. సో అన్నీ మొత్తం ప్రాపర్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. సో మంచిగా అంతా వాష్ చేసుకొని మళ్ళీ నైట్ క్రీమ్ అప్లై చేసుకొని పడుకోవడమే ఇంకా. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.